తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ప్రయాణికులకు రక్షణగా ఉంటుందనుకున్నటువంటి రైలు ప్రయాణంలో ఒక మహిళకు అత్యంత భయంకరమైనటువంటి అనుభవం ఎదురైంది. విశాఖపట్నం నుంచి నడికుడి వస్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఒక వివాహిత పైన అఘాయిత్యానికి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాయమాటలతో నమ్మించి జనరల్ భోగి నుంచి ఏసీ కూపేలోకి ఆ మహిళను తీసుకువచ్చి ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ మహిళ పైన పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన ఒక దంపతులు ఉపాధి నిమిత్తము కొంతకాలంగా విశాఖపట్నంలో నివసిస్తున్నారు. గత ఆదివారం సాయంత్రం వారు స్వగ్రామానికి వెళ్లేందుకు విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కారు. జనరల్ భోగిలో రద్దీగా ఉండడాన్ని గమనించిన నిందితుడు బాధితురాలికి మాయమాటలు చెప్పాడు. ఏసీ భోగిలో సౌకర్యవంతంగా ఉంటుందని నమ్మబలికి ఆమెను అక్కడికి తీసుకువెళ్లాడు. అనంతరం ఎవరూ లేని సమయం చూసి ఏసీ కూపేలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు రైలు దిగిన తర్వాత తన భర్తకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో వారు రెంటచింతల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తము మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒడిశాకు చెందిన సౌరవ్ బాగ్దిగా గుర్తించారు. అతను ఏసీ భోగిలో బాయ్గా పనిచేస్తున్నాడు. దంపతులు జనరల్ భోగిలో బాత్రూమ్ వద్ద కూర్చొని ప్రయాణం చేస్తుండగా రైలు విజయవాడ సమీపానికి చేరుకోగానే ఏసీ భోగిలో బాయ్గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన సౌరవ్ బాగ్ది ఆ దంపతులిద్దరిని కూడా ఏసీ భోగిలో కూర్చోవచ్చని పిలిచాడు. ఇద్దరు వెళ్ళిన తర్వాత భర్త ఫోన్ చూసుకుంటూ బాత్రూమ్ వద్దే నిలిచోగా భార్య లోపలికి వెళ్ళారు. ఇదే అదనుగా యువకుడు వివాహిత పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడిని విజయవాడ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అతను అదుపులోకి రావడంతో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఈ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. రైల్లోనే పబ్లిక్ ప్లేస్లోనే ఇంత దారుణమైనటువంటి ఘటనకు పాల్పడ్డటువంటి ఈ వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఏసీ సౌకర్యవంతమైనటువంటి ప్రయాణంగా చెప్తారు, చాలా సేఫెస్ట్ ప్రయాణంగా చెప్తారు. ట్రైన్ మొత్తం అన్ని బోగీలలో కూడా ఏసీకి చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఆ బోగీలలో చాలా పకడ్బందీ సిస్టమ్ ఉంటుంది అనుకుంటారు. కానీ అలాంటి బోగిలోనే ఈ యొక్క అత్యాచార ఘటన జరగడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. కేసును సీరియస్గా తీసుకున్నటువంటి రైల్వే అధికారులు కూడా అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు.